తైవాన్ను వరుస భూకంపాలు వణికిస్తున్నాయి. ఏప్రిల్ 3న భూకంపం సంభవించిన నాటి నుంచి తరచూ ఆ దేశంలో భూమి కంపిస్తూనే వస్తోంది. గత అర్ధరాత్రి కొన్ని గంటల వ్యవధిలోనే దాదాపు భూమి 80 సార్లు కంపించింది. ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. ఇప్పటికీ అక్కడ ప్రకంపనలు వస్తూ ఉండడంతో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. భూకంపం ధాటికి కొన్ని భవనాలు కుప్పకూలిపోయాయి. అయితే భవనాల శిథిలాల కింద చిక్కుకుని పలువురు మృతి చెందుండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక తైవాన్ తూర్పు ప్రాంతమంతా సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.3గా నమోదైందని అధికారులు తెలిపారు. హువాలిన్లో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. భారీ ప్రకంపనల ధాటికి రాజధాని తైపీలో భవనాలు ఊగిపోయాయి. ఇక ఏప్రిల్ 3న ఇదే ప్రాంతంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. అయితే అప్పుడు భూకంప తీవ్రత 7.2గా నమోదైంది. ఈ ప్రమాదంలో 14 మంది చనిపోయారు. అప్పట్నుంచి తైవాన్లో వరుస భూప్రకంపనలు వస్తున్నాయి. ఏప్రిల్ 3వ తేదీన ఏర్పడిన భూకంపంతో హువాలియన్లో కొద్దిగా వంగిన ఓ హోటల్ తాజా భూకంప ప్రభావంతో పూర్తిగా ధ్వంసమైంది. భూకంపాలకు అధిక అవకాశం ఉండే 2 టెక్టోనిక్ ప్లేట్స్ జంక్షన్కు సమీపంలో తైవాన్ ఉంది. అందుకే ఆ దేశంలో ఎక్కువగా భూకంపాలు వస్తున్నాయని అధికారులు తెలిపారు. 1993లో రిక్టర్ స్కేలుపై 7.3 తీవ్రతతో సంభవించిన భూకంపం కారణంగా 2,000 మంది మరణించారు. ఆ తర్వాత 2016లో ఆ దేశం దక్షిణ ప్రాంతంలో సంభవించిన భూకంపం ధాటికి 100 మంది మరణించారు. ప్రాణనష్టం తక్కువగానే ఉన్నప్పటికీ ఏప్రిల్ 3వ తేదీన సంభవించిన భూకంపం తైవాన్లో 25 ఏళ్ల తర్వాత సంభవించిన భారీ భూకంపంగా నమోదైంది.